యథార్థవంతుడును యథార్థవర్తనుడును న్యాయవంతుడునయుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. 2వ అధ్యాయం 3వ వచనం. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెబుదాం చేతులైతే హల్లెలూయా. ఎవరన్నా చెప్తున్నారు ఈ మాట? చెప్పాలి. ఒకటి నాకు ఇచ్చేమ్మా. ఎవరు చెప్తున్నారండి? ఎవరితో? ఆగండి. ఎవరితో మాట్లాడరండి? సాతానుతో దేవుడు అంటున్నాడా? మీరేమంటారు? మాట్లాడరండి. ఈ సంవత్సరం ఏం అడిగినా మాట్లాడొద్దు అని ఏమన్నా డిసైడ్ వచ్చారా? ఇది ఏదో ఇంటికాడ చేయండి, గొడవలు ఉండవు. దేవుని స్తోత్రం కలుగును గాక. నోరారా ఇంకొకసారి. ఎవరితో చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? దేవుడు సాతానుతో చెప్తున్న మాట. యోబు సంగతి ఆలోచించావా అని అతని గురించి దేవుడు అంటున్న మాట. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీదే. చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. భూమి అంతా మనకొద్దు. కావాలన్నా ఎవరు మనకి ఎవరు? సీఎం గారు ఎంత ఇస్తున్నారు? సెంటున్నారో ఇస్తున్నారు. భూమి అంతటి సంగతి మనకొద్దు. భూమి అంతటితో లెక్కేసుకుని మనమే మన సంగతి ఏంటని అనుకోవద్దు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను. సంఘమంతటిలో నిన్ను గొప్పవాడు లేకపోతే గొప్ప వ్యక్తి అని ప్రభువు నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలడా? అలాంటి భక్తి నీలో ఉందా? నా ప్రశ్న. నాకు సమాధానం చెప్పవసరం లేదు, మీకు మీరు సమాధానం చెప్పుకోండి, సరిపోద్ది. ప్రశ్నించుకోండి. భూమి మీద యోబు గొప్పవాడని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. భూమి అంతా గొడవ మనకొద్దు. మళ్ళీ చెప్తున్నాను, భూమి అంతా గొడవ కాకుండా నీవు సంఘంలో ఉన్నావు. ఇక్కడ వింటున్నటువంటి అగనంపూడిలో వింటున్నటువంటి మీరైనా, లేక శృంగవరంలో వింటున్న వారైనా, మెట్ట దగ్గర వింటున్న వారైనా, తాండవాలో వింటున్న వారైనా, ఎవరైనా కానీ అక్కడ ఏ సంఘములో అయితే మీరున్నారో ఆ సంఘములో ప్రభు అలా పరిశీలన చేస్తే నిన్ను ఒక గొప్ప వ్యక్తినిగా చెప్పగలిగినంత భక్తి నీలో ఉందా? నా ప్రశ్న. ఇంకా సింపుల్గా చెప్పుకుందాం. పురుషులందరినీ చూస్తే ఈ పురుషులందరిలో కూడా నువ్వు గొప్పవాడు, మంచి వ్యక్తి, లేకపోతే మంచి భక్తి చేస్తున్నావు, మంచి ప్రార్థన చేస్తున్నావు, భయభక్తులు కలిగి నీవు ఉన్నావు, అలాగే నీ గురించి ప్రభువేనా చెప్పగలిగిన రీతిగా నీలో ఆ భక్తి ఉందా? నా ప్రశ్న. లేదా స్త్రీలుగా ఒకవేళ మీ గురించి చెప్పాల్సి వస్తే, స్త్రీలందరిలో కూడా ఈమె గొప్పది లేదా భక్తి పరురాలని ప్రభు నీ కోసం సాక్ష్యం చెప్పేలాంటి భక్తి నీలో ఉందా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది మీకు వేరేలాగా అనిపించే ప్రశ్న కాదు. దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఒక చక్కగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం. బైబిల్ చెప్తున్న ఒక చక్కని మాట ఏంటంటే, తనను తాను విమర్శించుకున్నవాడు తీర్పు దినాన దోషిగా నిలబడాల్సిన పని ఉండదటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువులైతే హల్లెలూయా. తీర్పు దినాన్ని దోషిగా నిలబడాల్సిన పని ఉండదు.
ఎప్పుడు అంటే గనక ఎవరిని వాళ్ళే విమర్శించుకుంటే. నాకు తగిలిలా పెట్టయ్యా, దేవుని స్తోత్రం కలుగును గాక. చూసాను మీరు అందరూ చెప్తారా, నేను చెప్తాను. తగలే యాకో ఆపి, తగలగా నాపి, టైం వేస్ట్. రైట్, దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్దాం చేతులైతే హల్లెలూయా. నోరారా ఏం చెప్పాను ఇప్పుడు అమ్మా? నీ గొప్పేటో నాకు తెలుసులే, తెగ చెప్పేస్తున్నా ఊరికని అని ఆవిడ అన్నాను అనుకోండి, నేను అని ఆమెను అన్నాను అనుకోండి. అని అనడం కరెక్ట్ కాదని బైబిల్ చెప్తా ఉంది. ఆవిడ గొప్ప ఏంటో ఆవిడ తెలుసు, నా గొప్ప ఏంటో నా సంగతి ఏంటో, నా విషయం ఏంటో నన్ను నేను పరిశీలన చేసుకుంటే అది నాకు క్షేమం. సౌండ్ తగ్గించు. నీ సంగతి ఏదో నువ్వు పరిశీలన చేసుకుంటే అది నీకు, నాకు, మనకు క్షేమం అని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేయగలమా? ఏమన్నా చేయగలమా? ఇంకొకళ్ళ కోసం చెప్పమంటే గనక పేజీలు చెప్తాం. మన కోసం చెప్పమంటే గనక అబ్బే నాదేముంది అని ఒక్క మాటతో తీసి పారేస్తాం. కానీ పుస్తకం తిరిగెత్తే కనుక వాళ్ళకంటే మన పుస్తకమే పెద్దది ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఎందుకు ఈ మాట అంటానంటే, ఈ మాటకు సాక్ష్యం, ఈ మాట చెప్తున్నవాడు ప్రభువు మాత్రమే. యోబు కోసం మీరు కాదు, నేను కాదు, మనం ఎవరం కాదు. ఒకవేళ మనుషులంగా మనం అయితే కనుక మొహమాటానికి చెప్తాం. పలానా వాళ్ళ గురించి ఏంటండి అంటే కనుక అబ్బో వాళ్ళు చాలా మంచోళ్ళు అంటాం. కానీ ప్రభువు మొహమాటానికి చెప్పేవాడు కాదు, నిర్మోహమాటంగా చెప్పేవాడు. ఇందులో మొహమాటంగా అసలు రాయించేవాడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్మోహమాటంగా బైబిల్ చెప్తున్నటువంటి మాటను మనం గమనించగలిగితే గనక యోబు గురించి దేవుడు చాలా గొప్పగా చెప్తున్నాడు. దైవజనుడిగా నేను ఆశపడతా ఉన్నాను, ఇక ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ, ఇక్కడ వింటున్న వారు కానీ, దూర ప్రాంతాల నుండి వింటున్న వారు కానీ, నీ గురించి దేవుడు గొప్పగా చెప్పుకునేటంత భక్తి నీలో ఉండునుగాక. ఏంటండి అన్నారు ఇప్పుడు? చెప్పండి ఏంటి అన్నారు? అబ్బా, నాకు నిన్నటి దినాన్ని ఒక మాట గుర్తొచ్చింది. ఏంటి ఆ మాట అంటే, విజయనగరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు, సీఎం గారు. అప్పుడు నేను పాస్టర్ గారు చూస్తున్నాను టీవీలో, చూస్తూ అందులో కనుక ఒక బ్యాచ్ మన సంఘం కానీ ఇంకో సంఘం, ఒక సంఘం ఒక బ్యాచ్ ఉందనుకోండి. అక్కడ అక్క చెల్లెమ్మలందరికీ డ్వాక్రా పథకాలు ఇస్తున్నాను అన్నారు అనుకోండి. ఆయన ఏమంటారండి? ఆమె అంటారా? మీకు అందరు కూడా ఉచితంగా రుణాలు ఇస్తున్నాను అంటే ఆమేన్ అంటారా? అక్కడ ఎలా ఉంటుందండి? దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్తాం చేతులైతే హల్లెలూయా. ఒక పాస్టర్ గారు రాజకీయ స్టేజ్ ఎక్కారనుకోండి, ఆ మాటలు ఎలా ఉంటాయి? వచ్చిన మీ అందరికీ వందనాలు దేవుడికి. ఎక్కడ? స్టేజ్ మీద. ఏమండి, ఆ వెర్షన్ వేరు, ఈ వెర్షన్ వేరు. అయితే మన మాట అలాంటి భక్తి, ప్రభు నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలిగినంత భక్తి నీలో ఇమిడ్చేటట్లు ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభు మలుచునుగాక. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తూ ఉంది, యోబు గురించి దేవుడు చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. మరి నీ గురించి, నా గురించి ఏం చెప్తా ఉన్నాడు? బైబిల్ ఇంకొక సంగతి కూడా మనం చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం త్వరగా
న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం అండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం. ఒక్కసారి మెసేజ్ పెట్టాక మళ్ళీ అదే పని మీద ఉండకండి, నాకు వస్తున్నాయి. చదవండి. తన బట్టలు చింపుకొని, అయ్యో, ఈ మాట మనకు అవసరం. నీవు నన్ను బహుగా, చెప్తాం అందరూ చెప్పాలి. నీవు నన్ను బహుగా కృంగదీసితివి. నేను చెప్తాను, చెప్పండి. నీవు నన్ను బహుగా కృంగదీసితివి. చెప్పండి ఇంకొకసారి. పక్కలు చెప్పగలరా మాట సెకండ్ ఇచ్చి? ఓ పని చేయండి, మీకు ఓ పని చెప్తాను చూడండి. 2020 ఏలాడుతుంది ఇక్కడ, ఎవరిని అందరిని ఎత్తి మీద. ఇప్పుడు దానికి చెప్పండి ఆ మాట. 2020 సంవత్సరం మీ నెత్తి మీద తిరుగుతుందండి, ఈ మాత్రం హైట్లో. దానికి చెప్పండి ఒకసారి. చెప్పలేదన్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉంది. ఆ అమ్మాయికి చాలా హ్యాపీగా ఉంది 2020. చెప్పలేదు తల్లి. ఏమంటే ఒక మాట చెప్తానేనండి, ఈ రాత్రికి చాలామంది ఎలా ఉంటారు, అంతేనా? ఫుల్ ఏసీ. ఇక 2020 ఈ సంవత్సరం నేను చాలా ఈ సంవత్సరం నన్ను చాలా బాధ పెట్టు, నువ్వు కానీ నన్ను కనబడితే అని ఒక్కొక్కరు కూడా 2020 ఏం చేస్తారు. మరి కొంతమంది అంటారు, ఇక అందరికంటే నువ్వే చాలా గొప్ప, పెద్దోడు చిన్నోడు అని తేడా లేకుండా నమస్కారం, నువ్వు చాలా గొప్పదండివి అని కొంతమంది ఆ వెర్షన్లో, కొంతమంది ఈ వెర్షన్లో, నేను బాగున్నానులేండి మీరు అని ఆ వెర్షన్లో కొంతమంది, ఈ వెర్షన్లో కొంతమంది. 2020తో ఆడుకునేవాళ్ళు ఇప్పుడు చాలామంది అక్కడక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమేమందాం చెప్పండి, మీరేమంటారు చెప్పండి. పురుషులను అడుగుతాను, మీరేమంటారు? 2020 సంవత్సరాన్ని మీరేమంటారు? మాట్లాడట్లేదు మీరు, అయితే మీరు బాగానే. మీరేమంటారండి? నీవు నన్ను 2020 నీవు నన్ను బాగుగా, చెప్పండి, బాగుగా. ప్రభువా 2020 మమ్మల్ని ఎంత కృంగదీసినా నీవు మమ్మల్ని చేయి పట్టుకుని లేపితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, 2020లో దేవుడే గనక తన చేయి పట్టుకుని మనం లేపుండకపోతే ఈరోజు మనలో చాలామంది ఉండుండే వాళ్ళకి కాదు. దేవుడు తన మహాకృప చేత, ఒక్క కరోనానే నేను చెప్పను కానీ, ఆయా కోణాల్లో, ఆయా బలహీనతలు, ఆయా ఇబ్బందులు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలన్నిటి నుంచి కూడా ప్రభు తన బాహువును చాచి ఆయన నేటికి మనల్ని సజీవంగా ఉంచాడు. 2021 ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. చదువు హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాటను మనం గమనిస్తే అక్కడ ఉంది ఒక మాట, నీవు నన్ను బహుగా. ఒక్కవేళ ఈ మాట వినటువంటి మీ గురించి నేను అంటా ఉన్నాను, ఈ సంవత్సరంలో నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి, నీ మాటలను బట్టి, నీ నడవడికను బట్టి, నీ భక్తిని బట్టి దేవుని నామము కృంగదీయబడిందా? సంఘము నీ వలన ఏమైనా కృంగిందా? లేకపోతే కుటుంబము నీ వలన ఏమైనా కృంగిపోయిందా? లేక నీవుగా ఏమైనా కృంగిపోయావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి.
ఏ పరిస్థితుల్లో ఏ కోణాల్లో నీవు కృంగిపోయి ఉన్నావో, లేకపోతే నీ వలన సంఘం కానీ కృంగిందా? ఒకవేళ మీరు అనుకోవచ్చు, నా ఒక్కడ వల్ల సంఘం కృంగిపోతుందా అని మీరంటే, మీకు ఒక మాట నేను చెప్తాను. మీరు ఏ సంఘంలో వింటున్నా, ఏ సంఘంలో వింటున్నా కానీ, చెవు సలుపు వచ్చింది, చెవుపోటు వచ్చింది. ఎంత ఉందో చెవు? ఇంత. ఆ చెవుపోటు ఏమైనా కనబడుతుందో చూడడానికి మనకి? ఆ ఒక్క చెవుపోటు ఏం చేస్తుంది మనిషిని అంతటినీ? అవునండి కదా. పన్ను సలుపు వస్తుంది. ఎంత ఉంటుందో పన్ను? ఇంత. ఆ ఒక్క పన్ను సలుపు మనిషిని అంతటిని ఏం చేస్తుంది? మొత్తం కృంగదీసేస్తుందండి, కృంగదీసేస్తుంది. నాకు అప్పుడప్పుడు వస్తుంటుంది. ఏంటది? కోపం అంటారేమో అనుకున్నాను. హల్లెలూయా. తలపోటు ఎంత ఉన్నది నా తల? హెల్మెట్ ఎంత? ఇది ఎంత? ఇది కనుక తలపోటెత్తే మనిషిని అంతటిని మొత్తం చిన్న భిన్నం చేసేస్తుందండి, గుండ చేసి పారేస్తుంటుంది. ఎవరో అంటున్నారు ఇందాక, ఎవరో కాదు, ఈరోజు ఉదయం అండి, రాత్రి దిగుతున్నాం కిందకి. దిగుతూ ఉంటే నక్కేజరా గారు అంటున్నారు, మీరే అలా దిగితే మేము ఎలా దిగాలని అంటున్నారు. అంత ఉయ్యారంగా దిగుతున్నానండి కిందకి. కారణం ఏంటంటే బేరింగ్లు కాస్తలేదు. కాయట్లేదు, దిగడం కాస్త ఇబ్బంది పడుతుంది. దిగుతుంటున్నాను నేను ఎలా దిగుతున్నానో చూస్తున్నారు ఆయన. ఉండబట్లకి అడిగేశారు, ఇంకా మీరే అలా దిగుతుంటే ఎలాగంటున్నారు. మోకాళ్ళే కాస్త దిగనివ్వకపోతే మనిషి అంతా ఎక్కడ దిగుతామండి? మన శరీరంలో చిన్న భాగం కనుక సరిగా పని చేయకపోతే, ఏ చిన్న భాగమైనా సరిగా పని చేయకపోతే, ఆ చిన్న భాగం వల్ల మొత్తం శరీరం అంతా ఏమైపోద్దండి? చెప్పాలి. శరీరం అంతా కృంగిపోతూ ఉంటుంది. చిన్న శరీరం అనుకోవచ్చు. ఒక్కొక్కసారి గోరు చుట్టూ వేస్తుంది. ఎంత ఉంది ఇది? చిన్నది. ఆ గోరు చుట్టుకి ఇంకెలా పట్టుకుని ఉండిపోతామండి. ఏమంటే ఆకాశం కింద పడిపోతుందేమో అని ఏలేట్టినట్టు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, తీతి కరుతుంటుంది చూడండి, దాని కాళ్ళు ఎంతలా ఉంటాయి? ఈ మాత్రం ఉంటాయా? చీపురు బొల్లా ఉంటాయి. అదంటే పడుకునేటప్పుడు అంటే దాని కాళ్ళు రెండు ఇలా ఆకాశాన్ని పెట్టి పడుకుంటుందట. ఎందుకంటే ఆకాశం కానీ పడిపోద్ది మళ్ళీ, కానీ దాని మీద పడకుండా కాళ్ళ మీద ఎలా పడితే అది తప్పించుకుని పోతుందట. చెప్తుంటారు పెద్దలు. దాని కాళ్ళు ఎంతలోవు? దీన్ని ఎంతలో ఉంటాయి. అది ఆకాశానికి పెడుతుంది. కాయగలదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్పాను మాట? చిన్న బలహీనత అంత మనిషిని కూడా కృంగదీసేస్తూ ఉంటుంది. ఈ మొత్తం ఉన్న అవయవాలన్నీ కూడా దేన్ని చూస్తుంటాయి? ఇంకప్పుడు ఏది బలహీనంగా ఉందో, అవునండి కాదా? ఏది బలహీనంగా ఉందో, ఏది పని చేయట్లేదో మీరు పూర్తి చేయాలి దాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది పని చేయట్లేదో, ఏది బలహీనంగా ఉందో, ఏది పని చేయట్లేదో, హల్లెలూయా హల్లెలూయా. మనం కూడా అంతే కదండి. మీరే కదా, నేను కూడా అంతే కదా. ఎంతమంది వచ్చారు గుడిసె ఆలకుండానే. ఇంకా లోటా నాకు? ఇంకా ఒక 4, 5, 6, 7 రాలేదలగిన వాళ్ళని చూస్తున్నాను నేను. ఇంకా అవునంటారు కాదంటారా? మీరు కూడా ఏం చేస్తారు? ఎవరైనా చురుగ్గా ప్రార్థనకి వెళ్తూ ఉంటే వాళ్ళని చూడరు. ఎవరైనా చురుగ్గా మందిరంలో ముందుకు వస్తూ ఉంటే వాళ్ళని చూడరు. ఎవరిని చూస్తారు? వాళ్ళు ఎగ్గొట్టేసారు, వాళ్ళు మానేశారు, నేను మానెత్తేటంట. వాళ్ళు ఎగ్గొట్టేసారు, నేను ఎగ్గొట్టెత్తేటంట. వాళ్ళు చేయలేదు, నేను చేయకపోతేటంట. ఎవరిని చూస్తున్నాం? ఏది బలహీనంగా ఉందో, ఏది పని చేయట్లేదో ఆ అవయవం మీద మిగిలినవన్నీ వంకెడతాయి. అలాగే మనం కూడా ఏం చేస్తున్నామంటే, ఎవరు పని చేయట్లేదో, ఎవరు రావట్లేదో, ఎవరు సరి ఏకీవించట్లేదో వాళ్ళని చూస్తున్నాం. అది క్షేమం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఎవరు చేసే పని చెప్తాను, ఒక మాట గమనించండి, వినండి జాగ్రత్తగా.
సొంత పని అనుకోండి, మన పనే, సొంత పని అది. ఎవరి పని కాదు, సొంత పని. సాయం కాదు, కూలి కాదు, మరేమీ కాదు, సొంత పని. చిన్న చిన్న బలహీనత ఏదైనా కలిగితే చేయడం మానేస్తామండి మన పని? చెప్పరేమండి? ఏదోలాగా ఓపిక తెచ్చుకుని, ఎంతో కొంత ఓపిక తెచ్చుకుని జాయిగా పనిలో ముందుకి. చిన్నప్పుడు వినేవాడిని ఒక మాట, ఆ ఇంట్లో 10 మంది ఉన్నారట వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఆ 10 మంది వెళ్ళి వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోకుండా ఆ 10 మందికి తోడు ఒక్క మనిషిని కూలెట్టుకునేవారటండి. విచిత్రమా? పెట్టుకుంటే 4 పెట్టుకోవాలి, పెట్టుకోవట్లేదు. ఎంతమందిని పెట్టుకుంటున్నారు? ఎంతమందిని అండి? ఎందుకంట? కాదమ్మా, ఆడొక్కడు లేకపోతే వీళ్ళు 3 గంటలకన్నా వచ్చేస్తారు ఇంటికి. ఆ ఒక్క కూలి మనిషి పెట్టుకోవడం వల్ల వీళ్ళందరూ 3 గంటలకు వెళ్ళిపోతే, అయ్యో 3 గంటలకు వెళ్ళిపోతే ఈ కూలి అనవసరంగా ఇవ్వాలి. అలాగని ఆ ఒక్క కూలి మనిషి కోసం ఈ తల్లి 10 మంది కూడా, 4 కాదండి 10 మంది కూడా ఆ ఒక్కడితో పాటు సాయంత్రం రాక పొలాల్లో పడి పనిచేసేవారట. ఎందుకని? సొంత పని కనుక. దేవునికి స్తోత్రం కలుగును కాక. చదువు హల్లెలూయా. మన సొంత పని అనుకోండి, నీ సొంత పని అనుకో, నీ సొంత కార్యక్రమం అనుకో. ఏదోలాగా కార్యక్రమానికి ఈడ్చుకుని సెట్ చేసుకుని ఎంత ఆటంకాలు ఉన్నా వాటన్నిటిని అధిగమించి ఆ కార్యక్రమం లేదా ఆ పని చేస్తామా మాంతామా? నోరారా చెప్పండి. చేస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. పర్వాలేదులే అనుకుంటే, ఇందాక సాయంకాలానికి చాలా తలపోటు వస్తూ ఉంది. శుభ్రంగా 2 మాత్రలు వేసుకుని శుభ్రంగా పడుకుందామంటే మీరేమంటారు? అప్పటికే వచ్చాయి ఎవరు లేరా, ఇంకా రాలేదు సంఘం నుంచి, కారు ఉంది, మనిషి లేరా? అలాగే అప్పటికే వీళ్ళు చాలామంది అనుకుంటున్నారు ఈ కిటికీలోంచి గుమ్మాలోంచి నాకు వినపడుతున్నాయి. ఏదో అలాగే ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, ఏదో మొత్తం మీద దేవుని మీద ఆధారపడి మొత్తం మీద ఏదో అలాగ వచ్చి నిలబడ్డారు. ఎందుకని చెప్పండి? ఏం పని? ఈరోజు చాలా సంవత్సరాల నుంచి 93, 94, నా 94 అనుకుంటాను, నేను 10వ తరగతి. మా 10th క్లాస్ బ్యాచ్ అందరూ కలిసి ఇవాళ పార్టీ పెట్టారండి. అందులో నేను కూడా వెళ్ళాలి. నన్ను అడిగారు, నాకు అవధానం ఏదోలాగా రావాలన్నా కదా, ఇంకా ఆర్గ్యుమెంట్ ఎందుకు ఎలాగని వస్తానులే అన్న. మొత్తం అందరూ పార్టీ పెట్టారు నా ఆధ్వర్యాన్ని. మొత్తం నుంచి 40 మంది ఎంతమంది వచ్చారు, ఫోటోలు పెట్టారు. తర్వాత నేను కూడా అక్కడ ఉండాలి ఈరోజు పగలు. అక్కడికి మంచి వంటలు చేశారు, సరదా ఎప్పుడోప్పుడో చూసిన వాళ్ళందరూ ఇంతంత పొట్టలు వచ్చేసి మామూలుగా అయిపోలేదు. వాళ్ళందరినీ మరోసారి చూసే అవకాశం, మంచి అవకాశమే కాదా? ఏంటి క్లాస్మేట్స్ అందరూ కలిసి. మరి వెళ్ళాననుకోండి ఈ పనులన్నీ ఏమవుతాయి? వెళ్ళినాగానా చికెన్కి ఆర్డర్ ఇచ్చారా, కోళ్ళు తెచ్చారా, కుక్కని చంపారా అని అక్కడ ఉండి అడుగుతుంటే అక్కడ ఎలా ఉంటుంది? బాగోదు. నా మనసు ఎక్కడ ఉంటుంది? మనిషిని అక్కడ ఉంటే మాత్రం ఉపయోగం ఏంటి? నాకు మొత్తం మీద వస్తానని చెప్పాను, 90% చెప్పలేనన్నాను, వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? సొంత పని చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్దాం చేతులైతే హల్లెలూయా. ఈ పని దేవుని పని, దేవుడిది అనుకోకుండా ఇది సొంత పని అనుకుంటే, ఇది నీ పని నా పని అని మీరు అనుకుంటే, చిన్న చిన్న ఆటంకాలు మనల్ని ఎప్పుడు కూడా అభ్యంతరం పరచలేవో, అవి మనల్ని రాకుండా ఆపలేవో. హల్లెలూయా. ఏమండి, ఏ అడ్డులు లేకుండా ఉంటే ఎవరైనా చేయొచ్చు భక్తి. వెనకాల రైల్వే గేట్ అవతల లేఅవుట్లు ఉన్నాయి, మంచి రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లోకి వెళ్ళిపోయి అక్కడ తీసుకెళ్ళిపోయి కారు స్టీరింగ్ ఇచ్చేస్తే ఎవరన్నా దోలేస్తారు. అక్కడ నేర్చుకోరా బాబు అంటే అంతేనా? ఎవరన్నా దోలేస్తారు. ట్రాఫిక్లో ఇచ్చేసాం అనుకోండి, కొరవనపాలెం దాటిన తర్వాత గాజువాకరా తెచ్చే అబ్బాయి కారు అలాగని. తెస్తారా? సమస్య లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నీ అనుకూలంగా ఉంటే ఎవరమైనా, ప్రతికూలంగా ఉన్నప్పుడు చేయగలిగిందే నిజమైనటువంటి పనితనం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నీ బాగా ఉండితే ఎవరైనా బాగున్నాయని బాగా తినేస్తారు, మిగిలించకుండానే. బాగోలేనప్పుడు తినాలి.
కొన్నిసార్లు అప్పుడప్పుడు వెళ్తుంటాం కొన్ని చోట్లకి భోజనానికి, సాంబార్ వేస్తారు. అది ఎలా ఉంటుందో తెలుసా అండి? పులుపు మీద ఉన్న వాళ్ళు తినాల్సిన దానిలాగా ఉంటుంది అది. అంత పుల్లగా ఉంటుందండి. ఒక్కొక్కసారి కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కూర వండుతారు, అది ఎలా ఉంటుంది తెలుసా? పుల్లుగా తాగేసినోడికి ఎంత కారంగా ఉండాలో అంత కారంగా ఉంటుంది. అయినా బ్రహ్మాండంగా ఉండేవమ్మా, నిజమా? ప్రతికూలంగా ఉన్నా. అందుకే కొన్నిసార్లు అంటున్నా, మా నాలుకలు రుచే మర్చిపోయాయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్తాను చేతులైతే హల్లెలూయా. బైబిల్ బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రతికూలత ఇబ్బందిగా ఉన్నప్పుడే, కష్టంగా ఉన్నప్పుడే ప్రభు కోసం నువ్వు నిలబడగలిగితే నిన్ను చూసిన ప్రభు సంతోషించే సమర్థుడైన. చెప్తాను చేతులైతే హల్లెలూయా. ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది, నన్ను నీవు తల్లడింప, కింద మాట రాయబడి చూడండి, కృంగదీశావు. తర్వాత మాట, నీవు నన్ను తల్లడింపజేయువారిలాగా అయిపోయాను. తల్ల కిందలు చేసేసావు నువ్వు నన్ను. ఈ 2020 సంవత్సరంలో నీ భక్తి వలన దేవుడు ఏమన్నా నిన్ను బట్టి ఆయన ఏమైనా కృంగిపోయేలాంటి భక్తి నువ్వేమైనా చేయగలిగావా అంటే మీకు అర్థమయ్యేటట్లు మళ్ళీ చెప్తా ఉన్నాను. నీ భక్తి ప్రభువును మహిమపరిచేటట్లుందా, లేకపోతే ప్రభు నామాన్ని అవమానపరిచేటట్లుందా? ఇంకొక మాట చూపించిన త్వరగా ముందుకు వెళ్తాను. అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. వారి హృదయములో దేంతో నిండి ఉన్నాయటండి? అందరూ చెప్పాలి. మీ హృదయాలో నిజమే చెప్పండి. నేను కళ్ళు మూసుకుంటానులేండి. సంతోషంగా ఉన్నాయంటే నోరారో చెప్పండి. పిల్లలకు లేదు అమ్మా. ప్రార్థన అయితే తల్లి ఇప్పుడు నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి. ప్రార్థన అయితేకి, ప్రార్థన కాకపోతే ఇప్పుడప్పుడే రాదండి. రాత్రి 11 గంటలకు వచ్చి సెల్లన్నీ లాక్కుని ఇంట్లో పట్టిపోయిన సెల్లన్నీ అది ఒక్కటే ఉండిచ్చాను ఇజ్జుకి. ఆడుకుంటూ లేదులేండి, ఈ తమ్ముళ్ళు సైజు చేస్తున్నాను కానీ వాడికి ఒక్కడిగా సెల్ ఉంచాను, మిగిలిన సెల్లన్నీ పట్టుకెళ్ళిపోయాను ఇంట్లోకి. నేను వచ్చేసరికి నేను ఎక్కడ తలుపేసేసరి నేను వస్తాను. నేను తలుపు ఇలా కొడుతుల్లోకి ఎవడ తలకడ కింద ఆడేది వచ్చేసాడు సెల్ని. సెల్ ఇవ్వండి అలాగే మొత్తం సెల్ అన్నీ పట్టుకెళ్ళిపోయి ఆ వైఫై రూటర్ కూడా పట్టుకెళ్ళిపోయాను లోపలికి. ప్రార్థన కాకపోతే ఇప్పుడు ఎప్పుడు నిద్ర రాదండి. ప్రార్థన అయితేకి ఎవడో అన్నాడంటే నిద్ర పట్టట్లేదు అన్నాడట. పేదల్లో పోరా అక్కడ వచ్చేస్తా నిద్ర అన్నాడట. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుంది? ప్రశాంతంగా. చెప్పండి ఎలాగా? ఇంక పాస్టర్ గారు చెప్పి ఈ మాటలు ఇంక ఏ ఆలోచనలు ఉండవేమో అలా. హల్లెలూయా. చెప్దాం చేతులెత్తి. ఏం చదువుకున్నాం ఇక్కడ? వారి హృదయములు నిండి ఉండగా ఎందుకు పిలుస్తాం అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం కొంతమంది నాయకులను పిలిచాం. ఎందుకు పిలిచాం? వాళ్ళని అవమానించడానిక? వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ నాడు రావాల్సింది, ఆ రోజు కొన్ని కారణాలు బట్టి వారు రాలేదు. ఈరోజు వచ్చారు. వారి క్షేమం కోసం, వారి క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేసి పంపించాం, అందుకు పిలిచాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట్లాడి తెలుసా? వారి హృదయములు సంతోషంతో. ఎవరి హృదయాలు తెలుసా? హృదయాలు ఫిలిష్తీయుల హృదయాలండి. ఎవరి హృదయాలండి? ఏమండి, కాళ్ళు పీకితే కాళ్ళు పెట్టుకోండి, మీ ఎదరున్న వాళ్ళు ఒళ్ళో పెట్టుకోండి, మనోళ్ళే కదా అందరూ. ఆటోలో తగిలితే ఊరుకుంటారు కానీ గుళ్ళో తగిలితే ఊరుకోరా? పర్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి హృదయాలు సంతోషంతో ఉన్నాయి? ఫిలిష్తీయుల హృదయాలు సంతోషంతో ఉన్నాయట. సంతోషంతో ఉన్నప్పుడు వాళ్ళకు ఒకళ్ళు అవసరం అయ్యారు. వాళ్ళు ఎవరు తెలుసా? అపహాస్యము చేయడానికి ఎవరిని పిలుస్తామంటున్నారు వాళ్ళు? సంసోన్ని. హల్లెలూయా. సంసోన్ ఎవరు? దేవుడి బిడ్డ, దెయ్యం బిడ్డ? ఏమండి, దేవుడి బిడ్డ. ఇప్పుడు అపహాస్యం చేయడానికి ఎవరిని పిలుస్తామంటున్నారు వాళ్ళు?
దేవుని బిడ్డని. దైవజనుడిగా నేను అడుగుతున్నాను ఒక మాట. ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా నీవు నీ బంధువులతో నీ స్నేహితులతో ఉన్నప్పుడు, నీ బంధువులతో స్నేహితులతో నీవు ఉన్నప్పుడు నిన్ను బట్టి అక్కడ దేవుని యొక్క నామం వాళ్ళ మధ్య ఎటకారంగా హేళనగా మాట్లాడుకున్నారా? నాకు తెలిసిన ఒక ఆయన చూడండి, గ్రామాల్లో వేషాలు అంటారు, శృంగవరంలో దాన్ని వేషాలు అంటారు. వేషాలు అంటే బళ్ళేసం కదండి. మీ గురించి నేను ఇమిటేట్ చేయడం, నేను ఎలా నడుస్తానో నేను ఏం చేస్తాను నాకులాగా ఇక్కడ స్టేజ్ మీద చేయడం అండి. అంటే మీ యాసం నేను వేయడం అనమాట, నా యాసం మీరు వేయడం అనమాట. డూపు. చర్చుకొచ్చి ఒక ఆయన ఆ సంబరాల్లోకి వెళ్ళాడండి. చర్చుకొచ్చి ఒక ఆయన సంబరాల్లోకి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళందరూ అడిగారట, రే ఒకసారి మీ గుళ్ళో మీ పాటగారు ఎలా చేస్తారా యాసం వేయరా అన్నారట. నాకు నలుగురు కావాలన్నాడట. వస్తాను, నలుగురు వస్తామన్నట. ఆ నలుగురిని కూర్చోబెట్టుకున్నాడు. ఈసారి వాళ్ళకి ఏం చెప్తున్నాడు? అక్కడ వాక్యం చెప్తున్నాడండి. దేవుని స్తోత్రం కలుగునే కాక. ఏం చెప్తున్నాడు? మంచి పనేనా? ఎలా చెప్తున్నాడు? వెంటనండి, దేవుడు మిమ్మల్ని అందరిని దీవించను కాక, మీ పెట్టేటిని మొదటి గుడి తెచ్చావా అట్రా, మరి దేవుడి గుడి తెచ్చి ఇవ్వాలా అని ఇలాంటివన్నీ మాట్లాడుతూ దేవుని నామానికి వలగరంగా మాట్లాడుతున్నాడండి. అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ చెయ్యొచ్చా? దేవుని యొక్క నామాన్ని అక్కడ హేళనగా అపహాస్యంగా దేవుని యొక్క నామాన్ని చిత్రీకరించి మాట్లాడుతున్నాడండి. అక్కడ ఆ సంగతి ఆ నోట దైవజనుడు తెలిసింది. నాన్నగారు టైంలో జరిగిన సంగతి. అబ్బాయి మీరు అలా చేయడం మంచిది కాదు, మీకు క్షేమం కాదని చెప్తే, అబ్బాయి నేను చేయలేదని అందరూ కోరుకునేది మొత్తం ఏదో మాట చెప్పాడు కానీ మానలేదు. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇంకోలా చేశాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, చివరి దినాల్లో సుమారు 4-5 సంవత్సరాలు భయంకరంగా నరకయాతన అనుభవించి, ఉక్కు మంచం మీద కూరిపోయి నరకయాతన అనుభవించి ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చింది. మామూలు యాతన పడలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మన ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడాలే కానీ ఈ పరిస్థితుల్లోనూ కూడా అవమానపరచబడేటట్లు మన ప్రవర్తన ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. సంసోను ఒక నాయకుడుగా, ఒక యాజకుడు అనొచ్చు, ఒక నాయకుడు అనొచ్చు, ఒక న్యాయాధిపతి అనొచ్చు, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో సంసోను ప్రభు నిలబెడితే ఆ స్థానం నిలబెట్టుకోకుండా ఆ స్థానం నుంచి దిగజారిపోయి అన్యజనులు అపహాస్యించే స్థాయికి దిగజారిపోయాడండి. ఎంత భయంకరమైనటువంటి సంగతి చూడండి. దైవజనుడిగా నేను అంటాను, మీ వయసు ఏదైనా, మీ జ్ఞానం ఏదైనా, మీ చదువు ఏదైనా, మీ విద్య ఏదైనా, మీకు ఏ టాలెంట్ ఉన్నా కానీ మిమ్ములను బట్టి ప్రభు యొక్క నామము గణపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు మట్టి పనిలోకి వెళ్ళినా, ఇటుకల పనిలోకి వెళ్ళినా, డ్రైవింగ్ ఫీల్డ్లోకి వెళ్ళినా, కంపెనీల్లో పనికి వెళ్ళినా, అది తాపీ పనిలోకి వెళ్ళినా, ఉద్యోగాల్లోకి వెళ్ళినా, చదువుల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మీరున్నటువంటి స్థానంలో మిమ్మల్ని బట్టి నా ప్రభు నామము గణపరచబడును గాక. చెప్తా 2 చేతులైతే హల్లెలూయా. మీరు ఏ స్థితి, ఏ పనిలో మీరున్నా కానీ మీరున్నటువంటి ఆ పనిలోనే అక్కడే మిమ్మల్ని బట్టి ప్రభు నామం గణపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే చెప్తున్నా తెలుసా? సంసోను బలవంతుడిగా ప్రభు పుట్టించాడు, కానీ సంసోను వల్ల దేవుని యొక్క నామానికి అవమానమే కలిగింది కానీ ఘనత మాత్రం కలగలేదు. అందుకే సంసోను యొక్క ముగింపు చాలా భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఒకరోజు ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా రోషం వచ్చింది. ఆ మాటలకి రోషం వచ్చి నేను అన్నాను ఒక మాట, మా సంఘాన్ని ఏలెత్తు చూపెట్టడానికి మీరు ఎవ్వరూ కూడా సరిపోరు అని చాలా రోషంగా నేను మాట్లాడాల్సి వచ్చింది. అన్నమాట పురుషులనే తీసుకున్నా, స్త్రీలనే తీసుకున్నా, ఎవరి గురించి ఆలోచించినా కానీ ఎవరిని కూడా ఏలెత్తి చూపించుకునే అక్రమ ప్రవర్తన మా సంఘ బిడ్డల్లో ఎవరిలోని కూడా
ఉండదు అని చెప్పాను నేను. ఈరోజు మీతో మొగమాట అనుకోలేకపోతే మీ దగ్గర ఏదో పొగిడించుకోవాలని ఈ మాట చెప్పట్లేదు. ప్రతి మనిషి యొక్క నడవడిక ఏంటో, ప్రతి మనిషి యొక్క స్థితి ఏంటో ఒక దైవజనుడిగా ప్రభు యొక్క మహాకృపను బట్టి ప్రతి ఒక్కరిని నేను అబ్జర్వ్ చేసే జ్ఞానాన్ని ప్రభు ఇచ్చాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తా చేతులైతే హల్లెలూయా. బైబిల్ సెలవిస్తున్నటువంటి మాటను మనం గమనించగలిగితే, ఏమండి, దేవుని వాక్యం అనేటువంటి మాటను మనం గమనించగలిగితే, నిన్ను బట్టి ఈ సంవత్సరంలో ప్రభు నామం ఏమన్నా అవమానపరచబడిందా, ఒకవేళ ఏమన్నా కృంగదీయబడిందా? దైవజనుడిగా నేను అంటాను, ఏ పరిస్థితులను పెట్టో, ఏ స్థితిగతులను పెట్టో, దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. 2021లో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బట్టి ఆయన నామం ఉన్నతముగా మహిమ నొందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ సాక్ష్యాన్ని బట్టి, మీ మాటలను బట్టి, మీ క్రియలను బట్టి, మీ ప్రవర్తనను బట్టి మన దేవుని నామము హెచ్చింపబడునుగాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, బైబిల్ చెప్తున్న మాటను బట్టి మరలా మనం చేస్తూ ఉన్నాను. యోబు వలె నీ గురించి, నా గురించి దేవుడు గొప్పగా చెప్పాలి. సంసోను లాంటి పరిస్థితి మనల్ని బట్టి రాకూడదు. ఏమండి, మరొక సందర్భం అంతా మనం మాట్లాడుకునే టైం కాదు, కానీ నీ వలన సంఘంలో కృంగుదల అనేది ఏమాత్రం కూడా రాకూడదు. దైవజనుడిగా నేను ఆశపడతాను, నా వలన సంఘబిడ్డలు ఎవరు కూడా కృంగిపోకూడదు. అందుకే నా మాటలను బట్టి కానీ, నా క్రియలను బట్టి కానీ మీరు ఎక్కడ కృంగిపోకూడదని నన్ను నేను ఎప్పుడూ కూడా తగ్గించుకుని మీ దగ్గర నేను ప్రవర్తించడానికి గల ఏకైక కారణం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేరా ఈరోజు? ఏమండి, సంఘ సేవకులను బట్టి, దైవజనులను బట్టి కృంగిపోతున్న వాళ్ళు లేరా విశ్వాసులు? ఏమండి, సంఘ దైవజనురాల యొక్క సంఘ ఆ సేవకుని యొక్క కుటుంబం యొక్క ప్రవర్తనను బట్టి కృంగిపోతున్న వాళ్ళు లేరా? ఏమండి, స్వయంగా నేను వింటున్నాను ఎన్నో కంప్లైంట్స్, నేను వింటున్నాను ఎంతోమంది చెప్తున్నప్పుడు. ఎందుకు నేను అంటాను తెలుసా? దైవజనుడిగా ప్రభు మా మీద ఎట్టినటువంటి భారాన్ని బట్టి మీ ముందు విన్నవించుకుంటా ఉన్నాను. ఒకవేళ ఎప్పుడైనా ఏ విషయంలోనైనా నన్ను బట్టి ఏమైనా మీకు ఇబ్బంది కలిగితే, కష్టం అనిపిస్తే, పర్సనల్గా నన్ను కలిసి ఫలానా విషయంలో మీ గురించి నాకు కాస్త ఇబ్బందిగా ఉందండి, లేకపోతే సంఘంలో ఇబ్బందిగా ఉందండి మీరు చెప్పండి. ఒకవేళ డైరెక్ట్గా నాకు చెప్పలేకపోతే వాయిస్ చూడండి ఎన్ని సలహాలు చెప్తున్నారు. వాయిస్ రికార్డ్ పెట్టేయండి, లేదా ఫోన్ చేసి చెప్పేయండి, లేదా ఎవరో ఒకరి ద్వారా చెప్పండి. కానీ ఒక్క మాట ఆ చెప్పడం వల్ల సంఘంలో ఇంకా మేలే జరుగుతుంది. హల్లెలూయా. అది రిసీవ్ చేసుకోవాలి. నేను మీకు చెప్పిన, మీరు నాకు చెప్పిన ఒకటే మన జయం, సంఘ క్షేమాభివృద్ధి. హల్లెలూయా. ఏంటండి చెప్పాలి. ఎంతమందికి ఆశ ఉంది? రైట్. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఏదైనా ఒక విషయం ఉందంటే మీరు ఎవరు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో చెప్తా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమి ఉంటుందంటారా? ఉండదు. ప్రభు కుమార్ అంత దుర్మార్గులు లేడు, అలాగే లంకిలిపాలి అని చెప్పి, పరవాళ్ళలో చెప్పి, మధురవాళ్ళలో చెప్తే ఉపయోగం ఏముంటుంది? వాయిస్ రికార్డు పెట్టేస్తే ఏమన్నా అంతే అంటారా? ఎందుకంటే మన సంఘ క్షేమాభివృద్ధి ఒక కుటుంబం కనుక. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్తాను చేతులైతే హల్లెలూయా. మన పరవాళ్ళ క్రిస్మస్ అయ్యి వచ్చిన తర్వాత పాశ్రమ గారు అంటున్నారు, ఏం చెప్పినా నాకే ఏమీ అర్థం కాలేదు వాక్యం అన్నారు. అయాలు వచ్చిన వాళ్ళకి ఏమైనా అర్థమైందండి? నేను అన్నాను, నాకు కూడా అర్థం కాలేదన్నాను. నువ్వు ఫీల్ అవుతావని చెప్పలేదు, కానీ నాకు కూడా అర్థం కాదు. ఫీల్ అవ్వకేందుకు మీరు చెప్తే నేను సరి చేసుకుంటాను కదా. అలా సరి చేసుకోగలిగితే ఎవరికైనా చెప్పచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పినప్పుడు సరి చేసుకోలేకపోతే మీరు నాకు చెప్పలేరు, నేను మీకు చెప్పలేను. మీ ఇంట్లో కూడా
ఈ మాటలు వింటున్న అందరికీ నేను చెప్తా ఉన్నాను, మీ ఇంటిలో కూడా ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందంటే ఇంట్లో మీకు మీరుగా కూర్చుని మాట్లాడుకోనగలిగితే సమస్య అక్కడితో పోద్ది. ఎవరో పెద్దలు వచ్చి సమస్యను పరిష్కరించాల్సినంత అవసరం రాదండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా ఫ్యామిలీ వరకు కానీ మాట్లాడాల్సి వస్తే నాకు పెద్ద మా అన్నయ్యనండి. నాకు పెద్ద మా అన్నయ్యే. మా అన్నయ్యకి పెద్ద ఎవరు చెప్పనండి? నేనే. హల్లెలూయా. నిజమండి, మా అన్నయ్యకి నేనే పెద్ద, నాకు పెద్ద మా అన్నయ్య. నేను అడగాలి ఏదైనా విషయం ఉంటే, ఆయన నన్ను అడగాలి. మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం. ఈరోజు కార్యక్రమం కోసం కూడా మాట్లాడుకున్నాం, ఏం చేద్దాం, ఎలా చేద్దాం కార్యక్రమం. అలాగని దేవునికి స్తోత్రం కలుగును గాక. పాదశుద్ధి కార్యక్రమం గురించి ఇలా కొన్ని కార్యక్రమం గురించి మాట్లాడుకున్నాం. నత్తన్న గారు ఫోన్ చేశారు, అన్నయ్య ఫోన్ చేశారు, ముగ్గురు కాన్ఫరెన్స్లో ఉండి ఏం చేద్దాం ఏంటో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఎందుకో తెలుసా? వాళ్ళకి నేను పెద్ద, నాకు ఆయనకి ఆయన పెద్ద, ఆయనకి ఈయన పెద్ద, ఈయనకి ఆయన పెద్ద, మొత్తం పెద్దలం అంతే. దేవుని స్తోత్రం కలిగిన. ఎందుకు ఈ మాట అంటాను తెలుసా? కుటుంబంగా మీరున్నారు. అన్ని మీ ఎక్కడెక్కడో కుటుంబాల గురించి నేను మాట్లాడట్లేదు. భార్య, భర్త, పిల్లలు, నీవు నీ భర్త, నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు. మీ కుటుంబంలో ఏదైనా ఒక సమస్య ఉందంటే మీలో మీరు నలిగిపోయే కంటే ఒక్కసారి మీ కుటుంబంగా మీరు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పోతుంది, సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పంతానికి పోవద్దు, పట్టింపులకు పోవద్దు. 2021లో అలాగే వెళ్ళి ఎంతో యాతన పడ్డావు, ఇబ్బందులు పడ్డావు, యాతన అనుభవించావేమో, మానసిక క్షోభ అనుభవించావేమో. దైవజనుడిగా నేను అంటాను, 2021లో అలాంటి క్షోభ నీకు ఉండకపోవును గాక, అలాంటి ఇబ్బంది నీకు ఉండకపోవును గాక. నిన్ను బట్టి ప్రభువు నామం హెచ్చించబడినట్లు నీవు ప్రవర్తించుదు గాక. అటువంటి కృప ఈ మాటలు విన్న వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. చాలాసేపు నుంచి కూర్చొని ఇబ్బంది పడుతున్నారు కదా, లేచి నిలబడదాం. లేచి నిలబడండి కానీ బయటికి వెళ్ళొద్దు.